యువ సమగ్ర సదస్సును సక్సెస్ చేయాలని చెప్పి, అలాగే ఎస్ఐఆర్ అంశం మీద ఏ విధంగా మనము మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ముందుకు పోవాలన్న విషయాలు 2 సబ్జెక్టుల మీద చెప్పడం జరిగింది. అది తప్పకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు అందరూ పాటించి పర్సెంటేజ్ పెంచుకున్నట్టయితే రేపు రాబో ఎలక్షన్లో కార్పొరేటర్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఎంపీటీసీ కానీ, మండలాలు కానీ, ఎమ్మెల్యే, ఎంపీ కానీ అప్పుడు మనకు పర్సెంటేజ్ ఎంత పెరిగితే అంత బెనిఫిట్ కావడానికి ఆస్కారాలు ఉంటాయి. దయచేసి మనం ఒక బూత్కి వెళ్ళి 3 చొప్పున మనల్ని బూత్ కమిటీ మెంబర్లు 422 బూతులు, ఇంచుమించు 1300 మంది వాళ్ళు దయచేసి వాళ్ళ ఎంబడి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళ ఎంబడి ఉండి ఎక్కడికక్కడ ఈ 10 రోజుల మట్టుకు పర్సనల్ సమస్యలన్నీ, పర్సనల్ పనులన్నీ కొంచెం పక్కకు పెట్టి దాన్ని ఫాలోఅప్ చేసి ఫాములు నింపించినట్టయితే పూర్తి స్థాయిలో పటంచెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా. 28 రాష్ట్రాలలో ఉన్నారు. మనం తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో ఒక యాప్ ద్వారా వారికి పంపడం జరుగుతూ ఉన్నది. నేను ఎంఆర్ఓలు, ఎండిఓలు, డీసీలతో మాట్లాడితే 29 to 30% వరకు మనం రీచ్ కావడం జరిగింది. బిఎల్ఓస్ అనేటోళ్ళు వాళ్ళు ఆశా వర్కర్సు, ఏఎన్ఎంలు కొద్దిగా వాళ్ళకంతా చదువు తక్కువ ఉండి ఫామ్ నింపలేకపోతూ ఉన్నారు. వాళ్ళు మన వాళ్ళందరూ బూత్ కమిటీ మెంబర్లు అందరూ చదువుకున్నవారు. వాళ్ళకు సహకరించి మనం ఫామ్స్ నింపినట్టయితే పర్సెంటేజ్ చాలా బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మళ్ళొకసారి మీకు చెప్తా ఉన్నా, స్థానిక ప్రజాప్రతినిధులు, బూత్ కమిటీ మెంబర్లు ఎవరు ఇచ్చారో వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ ఆయా బూతులలో బిఎల్ఓస్ ఎంబడి ఉండి ఈ వర్క్ చేసినట్టయితే మనం పర్సెంటేజ్ పెంచుకొని సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా, ఈ 15 రోజులు, 20 రోజులు యాత్రలు, టూర్లు, దావతులు కొద్దిగా బంద్ చేసుకోండి. ఈ 10 రోజులు దీనికి టైం స్పెండ్ చేసినట్టయితే రేపు గ్రామ పంచాయతీ మెంబర్ కాడికి వెళ్ళి కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ వరకు రిజల్ట్ బాగా రావడానికి ఆస్కారం ఉంటుందని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. దీన్ని కూడా మేము మసీదులలో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నాం. నిన్ననే ఆలోచన చేసినాం. టెంపుల్లో మైకుల ద్వారా చెప్పించడం జరుగుతూ ఉంటుంది. చర్చిలలో చర్చి పాస్టర్లతో గిట వాళ్ళతో గిట చెప్పించడం జరుగుతుంది. నిన్న నేను మాకు ఇప్పుడు శ్రీకాంత్ అడిగితే ఆటో పబ్లిసిటీ చేస్తూ ఉంది ముత్తంగిలో. దాని ప్రకారంగా అన్ని డివిజన్లలో రేపు ఆటోలు మాట్లాడి మైకులు పెట్టి ఒక స్పీచ్ తయారు చేసి పెండ్రైవ్ పెట్టి మొత్తము దాన్ని ఎక్కడికక్కడ తింపాలనే ఆలోచనతో మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అందరి మాట్లాడుకొని ఆ విధంగా చేసినట్టయితే కొద్దిగా గొప్ప పర్సెంటేజ్ పెరిగి ప్రజలలో అవగాహన వచ్చి ముందుకు పోతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఆ విధంగా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం. దాని తర్వాత మన ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా 422 బూత్ కమిటీ మెంబర్ల మీటింగ్ ఇట తొందరలోనే రేపు 18 తారీఖు సదస్సు తర్వాత 19 రోజులు మేము మళ్ళీ మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టి 10 రోజులు నిన్ననే సాయంత్రం మనకు ఏపీలో ఎక్స్టెన్షన్ ఇచ్చిరని తెలిసింది. అక్కడ ఇస్తే మనకిట ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని ఒక 15 నుంచి 20 రోజుల సమయంలో మన నియోజకవర్గంలో స్టేట్లోనే నెంబర్ 1 పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్ పెంచుకున్న వాళ్ళ దాంట్లో మనం ముందుండాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. నేను యువ సమగ్ర సదస్సు, సంగ్రామం సదస్సు, ప్రియాంక గాంధీ ఎలక్షన్ మూమెంట్లో ఏ స్థలంలోనైతే యువతకు జాబులు ఇప్పించడము అని అక్కడ యువ డిక్లరేషన్ చేసిందో ఆ స్థలంలోనే రేపు జరగబోయే యువ సదస్సు. ఆ సదస్సుకు పటంచెరు నియోజకవర్గం నుంచి పార్టీ ఆదేశాల మేరకు
5,000 మందిని మనం టార్గెట్ పెట్టి పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా 5,000 మంది అవుతారు. ఎందుకంటే 9 డివిజన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. 1000 బండ్లే 5గురు, 5,000 ఈజీ లెక్కలు. తీసివేతలు కొట్టువేతలు అని లెక్కలన్నీ సీదా ఉన్నాయి. మా వాళ్ళకి ఆ శక్తి ఉన్నది, ఆ బలం ఉన్నది, ఆ కోఆర్డినేషన్ చేసే సామర్థ్యం ఉన్నది. కాబట్టి ఆ బలంతో డిక్లేర్ చేస్తూ ఉన్నాం, మా కార్యకర్తల బలంతో. ఆ నమ్మకం ఉన్నది కాబట్టే డిక్లేర్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు శనివారం 18వ తారీఖు నాడు నియోజకవర్గ స్థాయి 11 గంటలకు మీటింగు, 10 గంటలకే అని చెప్తా ఉన్నారు. మనం 10 గంటల వరకు రీచ్ కావాలి. 8 గంటల వరకు మనం ఇక్కడికి వచ్చి అందరు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి 5,000 మందికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తాం. అవసరమంటే భోజనం అరేంజ్ చేస్తాం. మళ్ళీ మనం మీటింగ్ చేసుకొని ఇంటికి రావడానికి 2 అవుతుంది. ముత్తంగి యాక్సిస్కి వెళ్ళి మనం రింగ్ రోడ్ ఎక్కితే మనం ట్రాఫిక్ లేకుండా చక్కగా ఉప్పల్ గ్రౌండ్ కాడికే ర్యాంప్ ఉంది, అక్కడ రీచ్ కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్లాన్ తోటి వేదిక పైన ఉన్న పెద్దలు, యువకులు, కార్యకర్తలందరూ పకడ్బందీ ప్లాన్ తోటి 5,000 మందికి తగ్గకుండా ప్రతి బండికి జెండా, ప్రతి బండికి వెనక ముందు స్టిక్కర్, ఇంటెలిజెన్స్ రిపోర్టు పెట్టి లెక్కలు పెట్టించి తీపిస్తాం ఈ మీద. అర్థమవుతుందా? సపోర్ట్ చేయలేమా? పట్టుదల దీక్ష ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. చూద్దామంటే చూద్దామనే లెక్క పోతుంది. రీచ్ కావాలంటే రీచ్ కావాలి. పొద్దుమీకి నుంచి తెల్లాడగల హైదరాబాద్ నడవాలంటే నడవాలి, అంతే. రెండో ముచ్చట్లేదు. ఆడ నడుచుకుంటూ పోతావా, బొర్రుకుంటూ పోతావా, మోకాల మీద పోతావా మాకు తెలియదు. చార్మినార్ రీచ్ కావాలంతే. ఆ విధంగా పట్టుదలతో మన కార్యకర్తలందరూ ఉన్నారు. అదే నమ్మకంతో ప్రెస్ మీడియా ముందు మీకు డిక్లేర్ చేస్తూ ఉన్నా, 5,000 మందికి తగ్గకుండా మనం ఉప్పల్ స్టేడియాన్ని సభను సక్సెస్ చేయడానికి పటంచెరు నియోజకవర్గానికి వచ్చిన మెసేజ్ పోవాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ మరొకసారి ఇంత పొద్దున మీరు చెప్పగానే వచ్చి ప్రెస్ మీట్ను సక్సెస్ చేసినందుకు, వేదిక పైన హాజరైన సోదరులకు, సభలో హాజరైన ముఖ్య కార్యకర్తలకు, పత్రికా సోదరులకు పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు.